ఓకే, సో టీమ్ స్టేజ్ పైన రెడీగా ఉన్నారు. అండ్ మీడియా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రెడీగా ఉన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటరాక్షన్ మొదలు పెట్టేద్దాము. సో మీ మొదటి ప్రశ్న ఎవరికో చెప్తే మైక్ వాళ్ళకి ఇచ్చేస్తాను. డైరెక్టర్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏం లేదు కానీ ఇప్పుడు ఈ సినిమా ఇందాక నుంచి మాట్లాడుతూ ఓకే మీ చెప్తున్న కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉంది. ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిం అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు. ఎస్, మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ఉద్దేశం చేయడం కాదండి, అలా అంటున్నారు కాబట్టి స్ట్రెస్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్. కథ మొత్తం కూడా దీన్ని తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా రివాల్వ్స్ విత్ ద పాలిటిక్స్. మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్, నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి. అది ఏదైనా సరే, కోణం ఏదైనా కావచ్చు. మేము చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు. ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్. అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కూడా, వచ్చిన సినిమా కానీ రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా. ఇట్ ఈస్ అబౌట్, ఇట్ ఈస్ అ ఫైట్ ఆన్ ద సిస్టమ్. లేదండి, లేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం, స్ట్రిక్ట్గా ఉండని అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం. ఈ సినిమా కూడా అంతే. నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను. ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు. రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి, రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి. రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు. అది ఎవరైనా కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు. రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను, రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను, కానీ రాజకీయాన్ని చెప్పలేదు. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలిం? మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతారు? రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి. ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. జగన్ ప్రభుత్వం ఇంకా 2 రోజుల్లో, ప్రభు గారు 2 రోజుల్లో సినిమా చూడండి సార్. అట్లా కాదు, మేము 2 రోజుల్లో సినిమా చూసేటట్టు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడగమన్నప్పుడు మేము అడగడానికి అవునండి, మీకు తెలుసు కదా. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్? మీకు తెలుసు కదా, రైతులు ఎప్పుడు భూములు అడిగారు, రైతులకు ఎప్పుడు నష్టం జరిగింది, ఎన్నో మొత్తం స్టేట్ అంతా తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసు. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్తున్నాం సినిమాలో. ఓకే, హూ ఈస్ ద యాంటాగనిస్ట్ అండ్ హూ ఈస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? మీ సినిమా చూడాలి సార్. మరి అన్ని సినిమాలో చూడటం రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, అంతే కదా సార్. చెప్పండి. అంతే. మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం, రైతులను బాధ పెట్టినవాడు యాంటగనిస్ట్. మీరు దాన్ని విలన్ అని ఇంకొక పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు. సో ఇక్కడ హీరోలు రైతులు, అర్థమైందా? హీరోలు రైతులు. ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఒక ధర్నా, ఒక లాఠీ విరుక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం. అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి, మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది. చిన్న ఒక నందిగ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్ట్ పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు? ఒక ప్రభుత్వమే, తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది. అటువంటి నందిగ్రామ్ కథ మనందరికీ తెలుసో, జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం. ఎందుకు? రైతుకి భూమికి ఉన్న అనుబంధం. నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి, మీరు అభివృద్ధి చెందండి, ఇంకోటి అనండి, మాకు అనవసరం, నా భూమి నాది, నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు. వాళ్ళు కాదు, నాకు కాదు, మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే యాంటగనిస్టే కదా. భానుగారు, ఒక్కడి అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా. అవునండి. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది? దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? చూపించానండి సినిమాలో, చూపించారా? చూపించానండి. 3 రాజధానులు ఉంటే ఏంటి, ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. 3 నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. 3 అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి. ఒక్క రాజధానిలోనే రైతులు ఉంటారు కదా, 3 ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా. మరి ఆ 3 ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా, మిగతా వర్గాలు కూడా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్. ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్ళే ఇచ్చారు.
ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు. ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్. మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం. నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్త ఇవ్వడానికి, నేను వెళ్ళడం కాదు, వాళ్ళక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో. ట్రైలర్లో ఇంకోటి చూపించారు, ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ప్రజల్ని సోమరులు చేస్తాయి సార్? నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్. అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు. దాని ముందు ఉండే సీక్వెన్స్ అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషనే కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏపీ కాదు సార్. నేను చెప్పింది కదా, రాజధాని అనేది ఏపీకి సంబంధించిందే కదా. ఒక 1 సెకండ్, మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకో ఇష్యూస్లో కానీ ఫిక్షనల్గా కథ చెప్పాలి మనం. రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు. పొలిటీషియన్స్ ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు. కాబట్టి నేను అరుణప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి, అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి, రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి. చాలా సినిమాలు సమస్యని చెప్తాయి, సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి. రేపు పొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్రీచ్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్. ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం, జరుగుతున్న గతం చెప్తాం, కానీ జరగబోయేది చెప్పం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుందో నేను ఆలోచించి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం. మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి, బాధ పెట్టిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. సపోర్ట్ ఎవరు చేయలేదు సార్. మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ బాధపడమే చూశాను, ఎవరు వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని. రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని. వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే, ఎవరు వాదార్చకే కదా రోడ్ల మీద తిరిగారు, ఎవరు వాదార్చకే కదా పాదయాత్ర చేశారు, ఎవరు వాదార్చకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి? దొరకలేదు సార్ వాళ్ళకి వాదార్పు. నేను వాదార్చాలనుకున్నాను. నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని. ఇది ఎందుకు తీస్తున్నారు సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే, సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా. ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి, నాకు ఎవరు చెప్పలేదు. సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా. దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతర వామపక్షాలు నన్నే అడుగుతారా సార్? ఇవ్వండి, రవిశంకర్ గారికి ఇవ్వండి. సార్ మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని, వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ కానీ నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన కానీ తెలుగుదేశం పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమీ ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డవాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలన్నా మీరు ఎంకరేజ్ చేయాలండి. ఈ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు, కానీ టు వాట్ ఎక్స్టెంట్ వాదార్చలేదు సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతుంది కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. రాజధాని మ్యాటర్ మీద సినిమాలో ఏం లేకపోవచ్చు అండి, సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది సానుకూలంగా. ఎందుకు చెప్పట్లేదు? ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో? ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూల
అనుకూలంగా మాట్లాడలేదు, తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా, మీరెందుకు వాళ్ళు లేరు అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో, లేరు. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. లేరు సార్, సానుభూతి లేదని చెప్పడం ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి. ప్రభు గారు మళ్ళీ కలుద్దాం, రాజకీయంగా వద్దు సార్ మళ్ళీ ప్లీజ్. కలుద్దాం. అబద్ధాలు చెప్పి మీరు సినిమా చూడండి, మళ్ళీ అడగండి నన్ను. మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. ఇంకో ఓకే, మా వినోద్కి ఇచ్చేయండి, ఎందుకు వచ్చింది కూడా మా డార్లింగ్ ఇచ్చేయండి. ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి, ఎస్ అన్నాను. నో 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 యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు, కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు. వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఏ పార్టీ నాకు తెలియదు, బట్ ఆయన ఒక రైతును నాకు తెలుసు. మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. కరెక్ట్ రైట్గా మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్, బట్ ఆయన రైతుల సమస్య ఏంటిని ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. నేను అడుగుతుంది కూడా చూడండి, మీరు ఏ కోణం ఎంతవరకు తీసుకున్నారో దాన్ని మేము కాదంటున్నా. నా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా, ఆ పార్టీల వాళ్ళు ఉన్నారని అడిగితే సినిమా ప్రస్తావనే లేదు, ఎవరు ఓదార్చలేదు అన్న దాని మీద వచ్చినట్టు ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది. అది ఆన్సర్ కొంచెం టెక్నికల్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పిక్చర్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ విత్ ఇన్ 2-3 days. We don't want any confusion. That's the reason we are giving clarity. ఓకే, మీకేమీ బెదిరింపులు రాలేదు ఈ క్యారెక్టర్ చేస్తున్నందువల్ల? మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? నేను బెదిరింపు గురించి 1% కూడా ఆలోచన చేయలేదండి. ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు, ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్, మీరు యాక్ట్ చేస్తున్నారు, నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు, అందుకే నేను చేసేసాను అన్న. అవును, ఎలాగా రవిశంకర్ గారు నేను చేయనంటే కూడా ఇంకొకటి అప్రోచ్ చేస్తారు, సో నేను చేస్తే ఏంటి, వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ విల్ కమ్, అంతే అలా చేసి చెప్పా. బట్ నోబడీ హాస్ టోల్డ్ మీ ఎనీ అగెనిస్ట్ అబౌట్ దిస్ మూవీ. రవిశంకర్ గారు, సో అంటే పొలిటికల్ టచ్ లేదు, ఓకే, బట్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరు ఉన్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో దీనికి ఏమన్నా అలా ఉన్నారా? ప్లస్ ఈ రాజధాని ఫైల్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రైతులు? నా వెనకైతే ఎవరు లేరు, ఇక్కడ లేరు, ఎక్కడా లేరు. ఎప్పుడు నాది ఒంటరి పైనమే, ఒంటరిగానే వచ్చాను. ఓకే, సో ఐఎమ్ నాట్ ఎ పర్సన్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు, స్వశక్తితో పైకి వచ్చాను, సొంత ఆలోచనలతోనే. నేను ఈ మీడియాలోకి వచ్చినప్పుడు, ఇంటర్నెట్ మీడియా అనేది 24 ఏళ్ల క్రితం, ఇక్కడ ఉన్న చాలామందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ రోజు ఇంటర్నెట్లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంటర్నెట్లో కూడా వీడియో చూపించచ్చా అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన పార్ట్నర్లు కూడా ఉన్నారు. సో అది వాళ్ళు నిజమైంది, వాళ్ళు వేలాది మంది బతుకుతున్నారు, లక్షలాది మంది బతుకుతున్నారు ఈ దేశంలో. ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది, ఏది 99లో. అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం. అప్పుడు నా వెనక ఎవరు లేరు. ఇప్పుడు నేను ఒక రైతు పెట్టిన, మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు, నేను వీలైతే ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా. ఆవులను పెంచుతా, గేదెలను పెంచుతా, కోళ్ళు పెంచుతా, అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా. ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా పనులన్నీ చేస్తుంటా, వ్యవసాయ పనులు. ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే అది ఒక 29 గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో ఒక ప్రాంతానికో సమస్యలాగా చిత్రీకరించారు. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం ఆఫ్ ఫ్యూ విలేజెస్ అన్నాడు. అంటే ఒక మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు ఇవన్నీ చూసి, అంటే నందిగ్రామ్ అనే సమస్య మనం అందరం చూసాం. మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకిను వెస్ట్ బెంగాల్కి సంబంధం ఏంటంటే నందిగ్రామ్ సమస్య గురించి అయ్యో రైతులు వచ్చేస్తున్నారు, క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు, లాగేసుకుంటున్నారు, వాళ్ళ భూములను స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున? చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలు, హేళనలో, అవమానాలు ఇవి చూసినా కూడా స్పందించాలి, ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అలా రూపుదిద్దుకుందే ఈ రాజధాని ఫైల్స్. అంతేగాని మా వెనుకుండి ఎవరో ఉండి నడిపించి ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు నాకు.
నేను ఇంకొక విషయం చెప్పాలంటే నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి. సో అంటే ఏపీ విషయానికి వస్తే కనుక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే జగన్ పాలన. సో అక్కడ రిలీజ్కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా సెన్సార్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి. రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది. మేము ఎప్పుడో సెప్టెంబర్లో అప్లై చేసి మొన్న మనకి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ వరకు సాగింది. దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు కానీ ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం. మూలం ఒక సమస్య కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రజెంట్ చేసాం. సో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఇవాళ కాదు నేను చెప్పే మొత్తం 2 years, రేపు మార్చికి 2 years అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మేము. సో డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అయితే మనం రీసెంట్గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ విషయానికి వస్తే కనుక రీసెంట్గా రిలీజ్ అయిన యాత్ర 1 కావచ్చు 2 కావచ్చు అంతకుముందు వచ్చిన 1 కావచ్చు వాళ్ళు డైరెక్ట్గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు, వ్యూహం కావచ్చు. సో మీరు ఎందుకు దీన్ని ఫిక్షనల్గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా అమరావతిని పెట్టకుండా అంటే దీని వెనక్కి ఎందుకు అంత పర్టికులర్గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు? బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో, బలహీనుడు ఒకలా బతుకుతాడు. పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే. బలహీనుడికి ఒక న్యాయం ఉంటుంది, బలవంతుడికి ఒక న్యాయం ఉంటుంది సొసైటీలో. మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మేము బలహీనులమే కదండి జనం దృష్టిలో. మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా, ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నింటిని పాటించి సంయమనం పాటించి, రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్, డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు ఆయన. సెన్సార్ వాళ్ళు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ 45 minutes సినిమా సీజీ చేయాల్సి వచ్చింది. మేము జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తున్నందుకు 45 minutes సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి. ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు వాళ్ళు చాలామంది. మేము పెట్టలేదండి, గవర్నమెంట్ని గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదైనా అని గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి నేను. కాబట్టి కొంచెం బలహీనంగానే కనిపించవచ్చు మనం. అది వాణేశ్వరనాథ్ గారు అండి, చాలా రోజుల తర్వాత మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ సినిమాకి కథ అంటే రియలిస్టిక్ జరిగిన కథలే. ఇందులో మీరు తీసుకున్న పాత్రకి మీరు రియలిస్టిక్గా అంటే మీరు కథలో ఉన్న డైలాగ్స్కి ఇన్వాల్వ్ అయ్యి చేశారా, లేదంటే మీ పర్సనల్గా ఏమైనా ఫీల్ చేశారా? సినిమా ఒక ఆర్టిస్ట్గా చెప్పాలంటే మాకు రాజకీయం కానీ జాతి మతం కానీ అటువంటిది ఏం లేదండి. నేను ఆర్టిస్ట్గానే యాక్ట్ చేశాను. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కన్నీళ్ళు దగ్గర ఉండి చూసి యాక్ట్ చేయడానికి నాకు కుదిరింది. అది కొత్త ఎక్స్పీరియన్స్. దాన్ని మనం విని లేకపోతే సినిమాలో చూసి మనం యాక్ట్ చేద్దాం. ఇది మనం వాళ్ళ కన్నీళ్ళు చూసి అప్పుడే వచ్చి యాక్షన్ అలా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా జరిగింది. వాళ్ళ బాధలు కష్టాలు అదంతా చూసి యాక్ట్ చేయడం కుదిరింది. మీకు బాగా హత్తుకున్న సీన్ ఏదన్నా ఉందా మీకు? ఇది చాలా ఉన్నాయండి, మీరు పిక్చర్ చూడండి చాలా. రవిశంకర్ గారు సార్ మీరు 20 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మీడియా సంస్థలో ఒక సంస్థ రన్ చేస్తున్నారు. సో ఈ కథగా అంటే ఫిక్షనల్ కథ కానీ ఎమోషనల్తో కూడుకున్న ఒక ప్రాంత రైతులు ఎమోషనల్తో కూడుకున్న కథ. దానికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట పెట్టడానికి. సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను, ఒక రైతుల కోసం చేస్తున్నాను, రైతులను ప్రపంచంలో అందరికీ చెప్పాలని కథ చెప్తాను అంటున్నారు. దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి. ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఏమన్నా వస్తాయి అనుకున్నారా? ఎలాంటి అని మీ ఉద్దేశం? ఏమన్నా అవ్వచ్చు అంటే గవర్నమెంట్కి వ్యతిరేక ఒక గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్గా ఒక్కడే ఆహం అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తుందని. కథలో ఎంత ఇది లేకపోయినా రాజకీయం లేకపోయినా సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది. సో నేను పుట్టుకతో హిందువుని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఏదో రాసి పెట్టింది అనుకోండి, అది జరిగి తీరుతుంది. మన చావు రాసి పెట్టింది అనుకోండి, ఎలాగైనా చచ్చిపోతాం. అది చచ్చిపోయేది ఏదో కాజుగా చచ్చిపోతే. సో ఎవళ్ళకి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనను ఎదురించేవాళ్ళు ఎవరు? ఎదురించడానికి ఎవరో ఒకళ్ళు ముందు రావాలి. ఒకళ్ళు ముందు వస్తే 100 మంది తోడవుతారు. సరే, ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా, కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, ఏమేం జరుగుతున్నాయో చూస్తున్నాం, ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం. వీటన్నిటికీ
సిద్ధపడే ఓకే మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు. అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే. వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే. సో ఇటువంటి ఏదైనా జరగచ్చు. ఇదంతా మన కర్మ సిద్ధాంతం. జరిగేది ఏదో జరగకమాందో, జరగాల్సింది జరిగి తీరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు చూస్తారు ప్రేక్షకులుగా. ఆల్ ది బెస్ట్ అండి. నేను కూడా రైతు బిడ్డనే. మా భూమి కూడా ఒక SEZలో పోయింది, వేరే SEZలో వేరే ప్రాంతంలో. ఓకే, బాధ తెలుసు కదా, అనుబంధం బాధ తెలుసు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్పేది కూడా ఒకటే, నేను మీ కుటుంబంలో కూడా ఏదో ఒక తరంలో ఇప్పుడు మీరంతా మీడియాలో పనిచేయచ్చు, గతంలో రైతులు ఉంటారు. ఒక రైతు బాధను అర్థం చేసుకోండి, రైతుల కోసం నిలబడండి. ఒక్కసారికి మీకుండే పార్టీలు అనుబంధాలు చాలా ఉంటాయి, వాళ్ళ మీడియాలు అంటే డివైడ్ అయిపోయినాయి. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి రైతుల కోసం ఈ ఒక్కసారికి మీరందరూ కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నాను. రవిశంకర్ ఇప్పుడు ఇది చాలా నిజాయితీ గల సినిమా. రైతుల ఆక్రోశాన్ని, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అవసరమా? కొన్ని సినిమాలో గుడివాడ కూడా ఒక పాత్ర అండి. అదేంటండి, గుడివాడలో రాజకీయం ఉంటుంది కదా. గుడివాడ కూడా ఒక పాత్ర అండి సినిమాలో, రియల్గా సార్, జోక్ కాదు, సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. గుడివాడ ఈజ్ ఆల్సో ఒక క్యారెక్టరైజేషన్ లాగా చేశాను. ఇంకోటి, రైతులకు జరిగిన విషయం మీదే రాజధాని ఫైల్స్ తీశారు, కానీ ఆ దండం పెడుతున్న క్యారెక్టర్ ఎవరిదండి? అది ఏదండి దండం పెడుతున్న? మీరు ఎవరిది అనుకుంటున్నారు సార్? మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు ఎవరితో చెప్తే మేము అది అనుకుంటాం. నా సినిమాలో ఎవరైతే అహం ప్రదర్శించారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అండి. అదే, ఆయన చేతిలో గొడ్డలు కూడా చూపిస్తున్నారు కదా. అవునండి, గొడ్డలు చాలా మంది పట్టుకుంటారు. చెట్టు కొట్టేవాడు పట్టుకుంటాడు, మనిషి నరికేవాడు పట్టుకుంటాడు. అంటే నా దాంట్లో చెట్టును కొట్టేవాడు పట్టుకున్నాడు అనుకోవాలి మీరు. ఏపీలో ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, దానికి సంబంధించిన అదేమో లేదు సార్, అలాంటి ఇన్సిడెంట్స్ ఉండవు సార్. ఓన్లీ ఫార్మర్స్, రైతుల జీవితం, రాజధాని పర్పస్, ఇంతే తప్పితే వ్యక్తిగతంగా ఒకళ్ళ జీవితంలోకి వేలు పెట్టి నేను ఏ ఇన్సిడెంట్ చేయలేదు సార్. ఓకే, రియల్గా సార్ ఇది మొదట అమరావతి టైటిల్ పెట్టి ఇప్పుడు రాజధానిగా మలిచారని విన్నాం. అవును సార్. అంటే భయపడి తీసారా? భయపడి కాదండి, సెన్సార్ భయపెట్టింది ఉండకూడదని. అమరావతి ఫైల్స్ అని ఉండకూడదు మీ సినిమాకి అన్నారు. ఏం చేయాలి సార్ అప్పుడు? సినిమా టోటల్గా తీసేసాం. అదే బలం బలహీనత చెప్పాను కదా సార్ మీకు నేను. బలవంతులకు ఒక న్యాయం, బలహీనులకు ఒక న్యాయం. నా దాంట్లో ఒక ఫోటో కూడా ఉండడానికి వీల్లేదన్నారు. మీకు తెలుసు, వెనకాల మ్యాప్ కూడా ఉండడానికి వీలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అలా విడిపోతే రాజధాని ఫైల్స్ టైటిల్ వస్తే కూడా ఉండకూడదు అన్నారు. కానీ మనం గౌరవించాలి, మన సెన్సార్ బోర్డుని గౌరవించాలి. వాళ్ళు సిన్సియర్గా చెప్పారు ఫిక్షనల్ చేయండి, అనదర్ కాజెస్ ఉండకూడదు కాబట్టి మీరు ఫిక్షనల్గానే చెప్పాలి, ఒరిజినల్ అయితే మేము సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు. రివైజింగ్ కమిటీకి వెళ్ళాం. రివైజింగ్ కమిటీ కూడా సేమ్ ప్రాబ్లం చెప్పి మీరు ఇలా కరెక్షన్ చేయాలని అంది. ఆ కరెక్షన్ చేయడానికి మేము సినిమా మొత్తం రీడబ్బింగ్ చెప్పించాం. జై అమరావతి అని ఉంటుంది స్లోగన్స్ అంతా, టోటల్ ఫిల్మ్. మళ్ళీ జై ఐరావతి అని చెప్పించాం. సో డబ్బింగ్ మళ్ళీ సెకండ్ టైం అయింది, CG సెకండ్ టైం అయింది, మిక్సింగ్ సెకండ్ టైం అయింది. 2 సినిమాలు అవుట్పుట్ చేయాల్సి వచ్చిందండి మేము. బట్ మేము ఎప్పుడు ప్రెస్ దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు, మా కష్టం చెప్పలేదు. ఎందుకంటే మేము చేయాలనుకున్నాం సిన్సియర్గా సినిమా. మన అవుట్పుట్ బయటకు వచ్చే వరకు మన మీడియా దగ్గర ఏం ప్రజెంట్ చేయగలం? అంటే ఇప్పుడు వస్తున్న యాత్ర కావచ్చు, వ్యూహం, అవన్నీ వ్యూహంలో ఎంత కాంట్రవర్సీ ఉందో మనం చూసాం. సో మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? కోర్టు నేను చెప్తున్నాను కదండి, మేము ఈయన డీసెంట్ అండి బాగా, నేనంటే ఎమోషనల్, బట్ సార్ చాలా డీసెంట్. రూల్స్, రాజ్యాంగ వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. చట్టం ఇది చెప్తుంది, ఈ ప్రకారం వెళ్తే చట్టపరంగా మీకు ఇబ్బంది ఉండదు అని ఒక సంస్థ, సెన్సార్ బోర్డు అనేది ఒక సంస్థను క్రియేట్ చేసింది ప్రభుత్వం, మన చట్టమే క్రియేట్ చేసింది కదా. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇలా చేస్తే మేము సర్టిఫికేట్ ఇస్తామన్నారు. సరే, కష్టమో నష్టమో వాళ్ళకి ఇప్పుడు ఒక సంస్థ అది మనం సర్టిఫై చేసి మేము సిన్సియర్గా సపోర్ట్ చేస్తారండి మాకు, మేము సిన్సియర్గా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము వినాలి. మేము పట్టుకెళ్ళినప్పుడు సినిమా అది నేను చెప్పలేనండి. నేను ఇప్పుడు ఈ సినిమా చెప్పినది కాదు, ఈ సినిమా చెప్పినందుకే ప్రభు గారు బతకనివ్వట్లేదు. మీరు అవన్నీ కూడా చెప్తే అసలు ఈ రెండనేస్తారండి. రవి గారు థ్యాంక్ యూ సార్, సరదా గారు. ప్లీజ్ 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 సార్. రవి గారు, వాణి గారు హియర్. ఎండనక పగలనక ఎంతోమంది కష్టపడిన భూమిని, ఎంతోమంది తల్లులు ఒక మంచి కోసం భూమిని ఇస్తే అంటే వాళ్ళ కడుపు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ దృష్టిలో ఏం చెప్తారు?
అంటే ఇన్ రియల్ లైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ తల్లిగా? చాలా కష్టం, చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అది నేను చూశాను. వాళ్ళు ఒక్కొక్కరు నాతో మాట్లాడారు, ఏడ్చారు. ఇదంతా చూసే నేను యాక్ట్ చేశాను. ఒక డిఫరెంట్ ఉంది ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు. చాలా బాధ వేసింది. అంటే ఒక తల్లిగా భూమి మీద మమకారం అనేది ఉంటుంది. సో అంటే తప్పకుండా మీకు ఎలా రియల్ లైఫ్లో మీకు ఎలా ఏమన్నా? పెద్ద ఎస్టేట్ ఓనర్ అండి. అయ్యో రవి గారు, లేదు అది పోగొట్టుకోవడం కదా చెప్తున్నారు. అది చాలా బాధ కదా మనకి. రవి గారు, పిల్లలు దూరైనట్టే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మన దూరైనట్టు రాజధానిలోనే చేస్తాం సార్. లేదు సార్, నో ప్రాబ్లం. అసలు అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఇందా చెప్పే దైవ సంకల్పం, దీన్ని ఎవరు మార్చలేరు. మేము సినిమా అక్కడే మొదలుపెట్టాం. ఎప్పుడు మొదలుపెట్టాం? 22లో మొదలుపెట్టాం. అప్పుడు ఎలా ఉంది? పీక్ టైం. ఏం పీక్లో ఉంది? అహం. ఆ పీక్ టైంలో ఉన్నప్పుడే చేసాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకోకుండా పీస్ఫుల్గా జరిగిపోయింది. సార్ టైటిల్ అయితే రాజధానిని మార్చారు అమరావతి నుంచి, ఇక రకరకాల పేర్లు మార్చారన్నారు, ఫిక్షనల్కి వెళ్ళిపోయామన్నారు. అట్లీస్ట్ అక్కడ పోరాటం చేసిన కొంతమంది రైతులు, చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇప్పుడు వినోద్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్కి ఆ పేరు పెట్టడం కానీ, తను చేసిన క్యారెక్టర్కి ఒరిజినల్ నేమ్స్ పెట్టడం కానీ జరిగిందా? ఇవి కూడా ఫిక్షనల్సేనా? ఒరిజినల్స్. అసలు రైతులు అంటే ఇంకా పేర్లు చెప్తాం సార్. 36,000 మంది ఇచ్చారు భూములు. 36,000 మంది పేర్లు నేను చెప్పలేను కదా సినిమాలో. తినబోతు రుచి ఎందుకు? ఒక్క 2 రోజులు కదా, పేర్లు తెలుసుకుని ఏం చేస్తారు? రేపు వెళ్ళి చూసి క్వశ్చన్ టు దిస్ హీరో సార్, ప్లీజ్ గివ్ ఇట్ టు హిమ్. Sir, so many heroes here rejected to do this character. Okay. But coming from Tamil Nadu, you have accepted to do this character. What made you, how you got triggered to do this character, and how you understood the agony of this character? Okay. Actually, past 10 years I was struggling to come here. For me, script is more, I think this is my, best debut, I think, because this is people's emotion script. So I'm doing this, and I'm really grateful for this. So I'm saying only the opportunity. Thank you. రవి గారు, ఇక్కడ అవకాశం వస్తే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి అవకాశవాది కూడా రైతును దోచుకోవాలని చూస్తాడు. కానీ రైతు బాధను తనలోనే దాచుకుంటూ ఉంటాడు. సో అలాంటి కష్టాన్ని మీరు తెర మీద చూపించాలి అనుకున్నప్పుడు రైతులను సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తుంటారు. సో రైతుల కష్టాన్ని తెర మీద చూపించి కమర్షియల్గా చూసుకునే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రైతు కష్టాన్ని చూపించాలంటే ఏ నటులు కూడా ఇండస్ట్రీలో ముందుకు రాలేదని చెప్పారు. కానీ ఈ సందర్భంలో మీరు రైతులతో చర్చించినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? సినిమా రూపంలో తీయమని వారు మిమ్మల్ని ప్రోత్సహించారా, లేదంటే కమర్షియల్గా ఇప్పుడు ఇది ఎందుకు ఇంత వ్యవస్థలో ఇలాంటి ఈ పరిణామాలు జరిగింది, దాన్ని తెర మీద చూపించి మళ్ళీ మా బాధని చూపించడం ఎందుకని వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? ముందుగా ఇప్పుడు ఈ రైతులు పడే కష్టం నష్టం అంతా కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నాకు అసలు ఈ వెలగపూడి ఎక్కడుందో తెలియదు, మందడం ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. సినిమా షూటింగ్కి వెళ్ళిన రోజు చూడటం తప్పించి అంతకుముందు ఎప్పుడూ కూడా నేను ఈ గ్రామాలకు వెళ్ళలేదు. ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. నేను వాళ్ళతో కూడా డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఏమి జరగలేదు. మా డైరెక్టర్తో డిస్కస్ చేసాం. డైరెక్టర్ మరి తను చేసిన రీసెర్చ్ ఏం చేశాడో ఇవన్నీ చేసి ఒక స్టోరీ లైన్ తీసుకొచ్చాడు. జనాలకి హత్తుకునే విధంగా ఉండాలి. ఆ సమస్య 29 గ్రామాల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నలుగురికి తెలవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకున్నాం. దానికి అనుగుణంగా చేసాం. వాళ్ళు కూడా ఏదో సినిమా తీస్తున్నారులే, ఓ డాక్యుమెంటరీ లాంటిది, ఏదో మా సంస్థకి ఏమీ సినిమా మేకింగ్లో ఏమీ పేరు లేదు. తెలుగు వన్ ప్రొడక్షన్స్ అంటే ఇప్పటివరకు ఎవరు ఏం లేదు. ఈ సంస్థ ఏం సినిమా తీస్తుందిలే అని పాపం వాళ్ళలో చాలామంది అనుకుని ఉండొచ్చు. అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఏదో తీసుకుంటున్నారులే పోనీ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, ఏదో తీసుకుంటున్నారు అనుకుని మరి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు స్పందన చూస్తే అర్థమవుతుంది కదా. అంటే ఉద్యమ సమయంలో రైతులను హేళన చేసేలా వాళ్ళు చాలామంది జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం, సో కిరాయి గుండాలతో పోల్చడం జరిగింది. రైతుల ఆహాన్ని దెబ్బతినేలా చేయడం జరిగింది. సో ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో రైతులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ఈ సినిమా? అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాతే కదా మొదలైంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత 22లో మేము స్టార్ట్ చేసాం సినిమా.
ఇక అవి నిరంతర ప్రక్రియ. రైతుల మీద వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, ఇది అంటాం, వాళ్ళు అదిగో బంగారపు గొలుసు వేసుకున్నారు అంటాం, ఈ టీ షర్ట్ వేసుకున్నాడు రైతు అంటాం. రైతు అంటే గోచిగొట్టు గట్టు తిరగాల. ఎవడో గాడి కొడుకు వచ్చి మాట్లాడమని నా దగ్గరికి, వాడు బాబు ఏం చేసేవాడు, వాడు తాత ఏం చేసేవాడు. రైతు అంటే గోచిగొట్టు గట్టు తిరగాల. అన్నవాడి పళ్ళు కూడా కొట్టాలి, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే. అవార్డు పిక్చర్ అంటే గడ్డాలు ఉండాలి. ఏందండి ఇది? రైతు అంటే బక్కగా ఎండిపోయి అది తిండి తినకోకుండా ఒక గోచిగొట్టు కట్టుకుని చిరిగిపోయిన చొక్కా వేసుకుని అలాగే ఉండాలా? 3 పంటలు పండే ప్రాంతం. అలాంటి వాళ్ళకి ఈ సినిమా సమాధానం చెప్పబోతుంది అంటారు? డెఫినెట్గా చెప్తాను సార్. అంటే సినిమా రాజధాని ఫైల్స్ అనే సినిమా సో ఇప్పుడు కమర్షియల్గా సో మీరు ప్రొడ్యూస్ చేశారు, ఎంత లాభాలు వస్తాయి, ఎంతమందిని ఆకర్షిస్తుంది అనేది పక్కన పెడితే సో రైతు కష్టం అనేది తెర మీద చూపించబోతున్నారు. దీని తర్వాత ఆ ఉద్యమానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుంది? సో ఈ సమస్యని మీరు పరిష్కారం కూడా చూపించబోతున్నారు. కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించడానికి మీరు వేసే ముందడుగులో ఎంతవరకు ఇంకో అడుగు తోడవుతుంది? మా ముఖ్య ఉద్దేశం ఈ సమస్య ఒక 29 గ్రామాలది కాదు. ఇది ఒక రైతుల సమస్య. భూమికి రైతుకి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు ఎలా హేళన చేశారని చూపించడం మా ముఖ్య ఉద్దేశం. రెండవది రైతుల యొక్క దాతృత్వం. ఏమీ ఆశించుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి అందజేసిన భూమిని ఇవాళ చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి, తుప్పలు మొలిచిపోయి ఎటువంటి దీనస్థితిలో ఉందో ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు కళకళలాడుతూ పచ్చటి పంటలతో ఉండేదంట. అటువంటిది ఇప్పుడు చూస్తే తుమ్మలు మొలిచిపోయి అక్కడంతా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదన్నీ డెఫినెట్గా ఈ మూవీ జనాల్లో ఉన్న ఒక పిరిగితనాన్ని పోగొట్టాలి. ఒక ఆలోచన, ఒక నీచమైన ఆలోచన, ఒక కులమో, ఒక మతమో, ప్రాంతమో, ఒక పార్టీనో. ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు ఈ దీంట్లో ఒక పార్టీకి తీశారా అని. ఈ పార్టీ అనో పాలిటిక్స్ అనో చెప్తారు. ఎందుకు? బ్రిటిష్ వాడు నేర్పించాడు మనకి డివైడ్ అండ్ రూల్. ఇది ఒక పార్టీ సినిమా అంటే కొంతమంది వెళ్ళరు, కొంతమందే వెళ్తారు. ఆ పార్టీ వాళ్ళు వెళ్తారు, ఈ పార్టీ వాళ్ళు వెళ్ళరు. ఇలా దాన్ని డివైడ్ అండ్ రూల్గా చేసి ఇది రైతు సమస్య అంటే దేశవ్యాప్త సమస్య. ఆ సమస్య కాకుండా చేయాలనేదే ఆ ఉద్దేశం. అంతకుమించి ప్రశ్న. చాలామంది కూడా అంటే ఇప్పుడున్న సినిమాల్ని రాజకీయ నేపథ్యంగా వచ్చే సినిమాల్ని ఏకంగా నాయకులే టికెట్లు ఇచ్చి థియేటర్లకు పంపించినటువంటి సందర్భాలు సో మనం చూస్తున్నాం. ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు రావాలి? అంటే మీరు అన్నట్టు ప్రతి రైతు బిడ్డ, రైతు కష్టం తెలిసిన ప్రతివాడు ఈ సినిమా చూడాలని మీ సమాధానం చెప్తున్నారు ఇందాక. కానీ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసే అవకాశం ఎంతవరకు? సార్ ఈ క్వశ్చన్కి నేను చెప్పొచ్చా ఆన్సర్? చెప్పండి సార్. ఎందుకంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందు ఒక టాప్ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు మమ్మల్ని. పేర్లు అనవసరం అండి, చెప్తే చాలా రచ్చ అయిపోద్ది. పిలిస్తే తీసుకెళ్ళాను నేను ప్రొడ్యూసర్ గారిని. తీసుకెళ్తే ఆయన అన్నాడు, సేమ్ మీకు వచ్చిన అడిగాడు, రైతుల సినిమా ఎవరు వస్తారండి థియేటర్కి? రైతుల సినిమాకి థియేటర్కి జనం వస్తారా? మీ సినిమా మొత్తం కలిపితే ఒక 15 థియేటర్లు వేస్తే సరిపోద్దా 2 స్టేట్లు కలిపి అని అడిగాడు. నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈయన చాలా సాఫ్ట్ మనిషి, ఆయన ఎదురు సమాధానం చెప్పరు, చాలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి. ఆయన నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చూడరు సార్ రైతు గురించి తీస్తే, ఎందుకు స్టేట్ గురించి సినిమా తీస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు సార్? ఒక ప్రొడ్యూసర్ అలా డిసప్పాయింట్ చేయడం చాలా రాంగ్. ఆయన వచ్చి ఒక సినిమా తీసినప్పుడు మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుందని మీరు చెప్పాలి. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం నేరం అని చెప్పాను నేను. చెప్తే నన్ను మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేశారు రవిశంకర్ గారు. సార్ మీరు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు సార్, మనం వెళ్ళిపోదాం సార్ అని తీసుకొస్తాను ఆయన. నేను తీసుకొచ్చిన తర్వాత 2 days తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ చేశాను. ఇప్పటికి 14 million అండి, 1,40,00,000 మంది చూశారు సార్. అంటే ఒక రైతు సినిమా చూస్తే నువ్వు 20 థియేటర్లు ఇస్తావా, ఓ 15 థియేటర్లు ఇస్తావా? అంటే రైతు గురించి సినిమా తీయకూడదా? సేమ్ అలాంటి ఎమోషన్లోనే ఉండిపోయారు సార్ చాలామంది. రైతు సినిమా ఎందుకు ప్రజలు వస్తారు, ఎందుకు సినిమా చూస్తారు? మా సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి, రైతులను శవయాత్రగా తీసుకెళ్ళి ఒక ఇన్సిడెంట్. అది ట్రిమ్ చేయొచ్చు కదా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ట్రిమ్ చేయాలండి? ఒక ప్రీవియస్ కమర్షియల్ సినిమాలో 15 నిమిషాలు చూపించారు కదండి అంటే, అందులో ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ ఉంది, పక్కన ఇంకొక హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరిని చూస్తారండి ఆ ఇన్సిడెంట్లో కూడా. మీ ఇన్సిడెంట్లో రైతులు మాత్రమే ఉన్నారు అని అడిగాడు అతను. నేను ఎంత బాధపడి ఉంటాను సార్? నేను రియల్గా మాట్లాడుతున్నాను, ఫ్యాక్ట్. పేరు చెప్పగల సత్తా నాకు ఉంది, కానీ ఆ పేరు చెప్పితే ఆ వ్యక్తిని అడగగల సత్తా మీకు ఎవరికి ఉండదు. అందుకే నేను చెప్పట్లేదు, రిలీజ్ తర్వాత చెప్తానండి. నేను సేమ్ కోచ్ అంటే మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సినిమాని ప్రజలు చూడాలండి. ఇప్పుడు మాది ఎక్స్ట్రాడనరీ, జిల్లాకు 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తర్వాత నా సినిమా జిల్లాకి 20-30 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అదే రైతు ఎమోషన్ ప్రజలు తమ ఓన్ చేసుకున్నారు. ఆ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు డైలాగులు, ప్రతి డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ట్రోల్ చేస్తున్నారు. సో నేను కాంట్రవర్సరీగా మాట్లాడడం కాదండి నా ముఖ్య ఉద్దేశం.
నేను నన్ను ఎలా అవహేళన చేస్తున్నారో నా సినిమాని అలా అవహేళన చేయకూడదంటే మీడియా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి, తీసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఒకటే నా దృక్పథం అండి. రేపు టుమారో మార్నింగ్ లిస్ట్ ఫైనల్ అవుద్దండి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. రవిశంకర్ గారు, ఇక్కడ అంతా ఇప్పటి వరకు జరిగింది చూస్తే అంతా ముసుగులో గుద్దులాట, దాగుడు మూతల వ్యవహారం నడుస్తుంది. సో మీ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మీద ఒక యుద్ధం లాగానే కనిపిస్తుంది పోస్టర్ అనిపించింది. వెరీ గుడ్. సో మీ ఈ సినిమాను చేయడం వెనుక ఏం ఎజెండా ఉందండి? ఇందాక నుంచి చెప్తున్నా అదే, రైతు 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 రైతు. నేను ఒక రైతు బిడ్డని, నాకు రాజధానిలో 1 సెంటీమీటర్ భూమి కూడా లేదు. నేను ఇందాక చెప్పాను, నేను రాజధాని వైపు వెళ్ళటం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు మాత్రమే వెళ్ళాను. అంతకు ముందు కూడా కనీసం నేను రాజధానికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ఇంకా రైతు పక్షాన సినిమా తీయాలి, ఒక రైతు బిడ్డగానే ముందుకు వచ్చాను. రైతులను బాధ పెట్టినాడు ఎవడో, వారు ఎవరైనా సరే సినిమా తీస్తా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, రేపు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరైనా సరే నేను రైతు పక్షాన్ని సినిమా తీసా. ఒక రాజకీయ నాయకుడి పక్షాన్ని తీయలేదు సినిమా. రావడానిక బాబు ఇందాక నుంచి చెప్పిన సోది ఇదే. మేము 22 నెలల నుంచి సినిమా తీసుకుంటూ వచ్చాం. 6 నెలల నుంచి చేసిన సెన్సార్లు, సీజీ వర్క్లు ఇవన్నీ జరుగుతూ వచ్చి కలిసి రావడం, కలిసి సపోర్ట్ చేస్తే కలిసి వస్తుంది, జనంలోకి వెళ్తుందండి మంచి సినిమా. రవిశంకర్, లాస్ట్ ప్రశ్న అండి. చెప్పండి. బయట అనుకునేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ ఎజెండాతోనే నాకు ఇచ్చిన వద్దబ్బా. ఈ రాజకీయాలు రొచ్చు, నీ అమ్మ మొగుడా, నీ అయ్యా ఈ తిట్టుకోవటానిక? ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఈడ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా? ఎందుకు చెప్పండి? ఇవాళ ఏంటి, ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నానా బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాలని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు ఇవాళ? చెప్పండి, మీరే చెప్పండి. ఎంత దిగజారిపోయి. ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు. ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది. రోమాలు నెక్కబొడిచినాయి. ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు, ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో ఆ భాష, భావం అద్భుతం. అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను, వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు. రోత, అసహ్యం. అటువంటి దాంట్లోకి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా. వన్ సెకండ్ మాట్లాడచ్చు. దయచేసి మీరు అందరూ మీడియా వాళ్ళందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మంచి సినిమా తీసాం, రాజకీయంగా అలాంటివన్నీ మీరు ఆలోచించొద్దు. వాళ్ళ జీవితాల్లో ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళే మించితంగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ప్రోత్సహించి అందరికీ చేరేలా చేరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 15 నుంచి మేము రెడీ. ఇదిగో మా హీరోలు. రాజధాని ఫైల్స్ థియేటర్స్లో మన ముందుకు వస్తుంది.